హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పకోడీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. విత్ బోన్తోనే తీసుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ మైదా, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగంత నిమ్మరసం, 1 చెక్క నిమ్మరసం, కొన్ని కరివేపాకు వేసుకొని ఫస్ట్ వీటిని బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, దాంట్లోకి కొద్దిగంత ఫుడ్ కలర్ నేను తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా కలుపుకొని 1 గంట మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గంట సేపటి తర్వాత మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, వేడైన ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అనేది వేసుకోవాలి. వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఆల్రెడీ మ్యారినేషన్ చేసాం కాబట్టి బాగా ఉడుకుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. సేమ్ ఇదే విధంగా మిగిలిన చికెన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా చికెన్ పకోడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.